భాషా వివిధ భావనలు అనే అంశంలో మొదటి పార్ట్లో అసలు భాష అంటే ఏమిటి తెలుసుకున్నాం. భాషా వివిధ భావనలో మనం తెలుసుకోవాల్సిన అంశాల గురించి చర్చించాం. అయితే భావ వినిమయం కోసం, మన భావాల వ్యక్తీకరణ కోసం భాష ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఈనాటికి ఏనాటికైనా ప్రపంచ సృష్టిలో మానవుణ్ణి ఒక గొప్ప స్థానంలో ఉంచింది భాష. సామాజిక ప్రయోజనంతో పాటు వ్యక్తిగతంగా వ్యక్తి సంపూర్ణ మూర్తిమత్వ వికాసానికి దోహదం చేస్తుంది భాష. అయితే భాష ధ్వనుల సంకేతం. ఒక పరిమితమైన సంకేతాలతో అపరిమితమైన ఎన్నో విషయాలను మనిషి కూర్చుకుంటున్నాడు. ఈ ధ్వని సంకేతాల సమూహమే భాష అనుకున్నప్పుడు ఈరోజు మనం ధ్వని ఉత్పత్తి స్థానాల గురించి తెలుసుకుందాం. ధ్వని అంటే మానవుడు తన మనోగత భావాలను ఎదుటివారికి వ్యక్తీకరించడానికి ఉపయోగించే శబ్దాన్ని ధ్వని అంటాం. ఇక్కడ మనం ఒక నిర్వచన రూపంలో చూసినప్పుడు తన మనోగత భావాలు వ్యక్తీకరించడం ఇట్లా పెద్ద పెద్ద మాటలుగా అనిపిస్తున్నాయి. కానీ మనం మాట్లాడుకోవాలంటే మనలోని మనోగత భావాలను, మన అభిప్రాయాలను, ఉద్వేగాలను, ఉల్లాసాలను, మన కోపాన్ని, మన యొక్క రసానుభూతిని, ఏదైనా సరే మన అవసరాన్ని ఇతరులతో పంచుకోవడానికి ఒక శబ్దాన్ని, మనం శబ్దాల సమూహాన్ని ఉపయోగిస్తున్నాం. ఈ శబ్దాన్నే ధ్వని అంటాం. మరి ధ్వనులు ఎట్లా ఉన్నాయి, ఈ ధ్వనికి మనిషికి సంబంధం ఏమిటి, ఇలాంటి అంశాలను చూద్దాం. ధ్వని రెండు రకాలు. ప్రపంచ సృష్టిలో మానవుడు, జంతుజాలం అంటే పశుపక్షాదులు, జంతువులు, మానవులు, ఈ రెండు జాతులను చూసినప్పుడు మనిషిని చాలా ప్రత్యేక స్థానంలో ఉంచింది శబ్దమే. శబ్దాలు పక్షులు చేస్తున్నాయి, జంతువులు చేస్తున్నాయి, మానవులు కూడా చేస్తున్నారు. కానీ మానవ జాతి ఒక క్రియాత్మకమైన, సృజనాత్మకమైన శక్తిని కలిగి ఉంది. మనలో ఉత్పన్నమయ్యే శబ్దాలను, మన ధ్వనులను ఒక పదాల రూపంలోకి, శబ్దాల రూపంలోకి తెచ్చుకుంటున్నాం. ధ్వనిని అందుకే రెండు రకాలుగా చెప్తా ఉన్నాం. మానవులు, జంతువులు చేసే శబ్దాల వల్ల ఉత్పత్తి అయ్యే ధ్వని మొదటి రకం. నిర్జీవ పదార్థాల నుండి వచ్చే ధ్వని అంటే పక్షులు కిచకిచ అంటూ చిన్న చిన్న శబ్దాలు చేస్తూ ఉంటాయి. నక్క, ఆవు, మేక, కోడి, ఇట్లా ప్రతి ఒక్క జంతువు కూడా తమ సంకేతాలను వినిపిస్తూ ఉన్నాయి. మానవుడు ఈరోజు నేను మాట్లాడుతూ ఉన్నా, ఇప్పుడు ఇంకొకరితో నా యొక్క అభిప్రాయాలను నేను పంచుకోగలుగుతున్నా, వాళ్ళ నుండి నేను తిరిగి జవాబు వినగలుగుతున్నా. అంటే మానవులు ఎంతసేపు తమలోని శబ్దాలను మాటల రూపంలో ఎదుటి వాళ్ళకి వినిపించగలుగుతున్నారు. అట్లాగే జంతువులు కూడా ఆ జంతుజాలం మధ్యలో వాటి సంకేతాలతో మాట్లాడుకోగలుగుతున్నాయి. అందుకే మొదటి రకం మానవులు, జంతువులు చేసే శబ్దాల వల్ల ఉత్పత్తి అయ్యే ధ్వని. ఒక్కసారి మనం చూద్దాం. నా చేతిలో ఉన్న పెన్నుని ఇట్లా పడవేస్తాను, అక్కడ ఒక రకమైన శబ్దం వస్తుంది. కానీ ఈ ధ్వనికి ఒక అర్థం లేదు. వీటిని మనం అందుకే ఏమంటున్నామంటే నిర్జీవ పదార్థాల నుండి చెక్క పడినప్పుడు కానీ, రాయి పడినప్పుడు కానీ, ఒక అద్దం ముక్క పడినప్పుడు కానీ ఒక ధ్వని వస్తుంది. కానీ ఆ ధ్వని తేడా ఉంటుంది. అందుకే ధ్వనిలో మొదటి రకం మానవులు, జంతువులు చేసే శబ్దాల వల్ల ఉత్పత్తి అయ్యే ధ్వని. రెండవది నిర్జీవ పదార్థాల నుండి వచ్చే ధ్వని. ఒక పాప నవ్వినప్పుడు, ఏడ్చినప్పుడు ఆ ధ్వనిలో భేదం ఉంటుంది. ఈ ధ్వని భావనలను కూడా తెలియచేస్తుంది. ఎట్లా, మనం ఏమైనా టీవీ చూస్తూ ఉంటాం, లేదా ఇతరులతో మాట్లాడుతూ ఉంటాం. మాట్లాడినప్పుడు మనం బాగా నవ్వినప్పుడు ఈ ముఖ కవలికలతో పాటు అప్పుడు వస్తున్న ధ్వనికి అర్థం తేడా ఉంటుంది. అట్లాగే బాధతో ఏడ్చినప్పుడు చేసే ధ్వనికి ప్రత్యేక అర్థం ఉంటుంది. ఈ రకంగా మనిషి చేసే ధ్వని భావనలతో కూడి ఉంటుంది. కానీ
నిర్జీవ పదార్థాలైన ఇనుము, గాజు, చెక్క అవి కింద పడ్డప్పుడు వచ్చే శబ్దాలు తేడా ఉంటుంది. ఇవి ఎలాంటి భావనలను మనకు చెప్పవు. ఇక ధ్వనుల ఉచ్చారణ, వాటికి శ్రోతలు గ్రహించే తీరును బట్టి ధ్వనులకు అర్థాలు ఏర్పడతాయి. వ్యక్తులు పరస్పర భావగ్రహణానికి ఈ ధ్వనులు తోడ్పడుతున్నాయి. వ్యక్తుల మధ్య పరస్పర భావగ్రహణ జరుగుతూ ఉంటుంది. ఏమండి బాగున్నారా, ఎక్కడ వెళ్తున్నారు అన్నప్పుడు మేము ఇలా బయటికి వెళ్తున్నాం, లేదా మీరు బాగున్నారా అంటే మీరు బాగున్నారా. ఇట్లా ఒక వ్యక్తి తను మాట్లాడుతున్న మాటలకు, ఆ పెదవులు లోపల నుంచి వస్తున్న ఉచ్చారణకు శ్రోతలు గ్రహిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలలో దూరంగా ఉన్న వ్యక్తి మనం మాట్లాడిన దాన్ని మన యొక్క పెదవులను బట్టి కూడా చెప్పగలుగుతున్నాడు. ఆ ధ్వనికి ఈ మనం చేస్తున్న మాటలకు మధ్య ఒక రిలేషన్, ఒక సంబంధం ఉంది. అందుకే ఈ వ్యక్తులు చేసే ధ్వనులు పరస్పర భావగ్రహణకు తోడ్పడుతూ ఉన్నాయి. అంతేకాదు మరి ఎన్నో మాటలు, కోట్ల కొలది మాటల్ని మనం ఈరోజు దోసిట్లో తీసుకుంటున్నాం. మనం కలం ద్వారా రాస్తూ ఉన్నాం. మరి ఎన్ని ధ్వనులు ఉన్నాయా, వాటి గురించి చర్చిద్దాం. భాష అనేది కేవలం తెలుగు భాషే కాదు కదా. ప్రపంచంలో ఎన్నో భాషలు ఉన్నాయి. ప్రతి దేశంలో భాషాకూటములు ఉన్నాయి. ఈ భాష అన్నీ కూడా మూలం, ప్రతిపదిక మాత్రం ధ్వనే కారణం. ప్రతి భాషలో కొన్ని పరిమితమైన ధ్వనులు ఉన్నాయి, కానీ ఆ ధ్వనుల ఉచ్చారణలో మాత్రం భేదం ఉంది. ఆ ధ్వనులు అందించే భావనలు కూడా ఆయా భాషల్లో వేరువేరుగా ఉంటాయి. అంటే ప్రతి భాషలో కొన్ని పరిమిత ధ్వనులు ఉండి ఆ ధ్వనుల ఉచ్చారణలో మాత్రమే భేదం ఉంటుంది. ఆ ధ్వనులు అందించే భావనలు కూడా ఒకే భాషలో ఒక తీరుగా ఉంటే ఆయా భాషల్లో వేరువేరుగా ఉండవచ్చు. దీనికి ఎన్నో ఉదాహరణలు కూడా మనం చూడవచ్చు. మరి ధ్వని ఎలా ఉద్భవిస్తుంది? ధ్వని అంటే శబ్దం అనుకున్నాం, ఒక సౌండ్ అంటున్నాం వాటిని మనం. ఈ ధ్వని ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది? అసలు ధ్వని ఉత్పత్తి స్థానాలు ఏమిటి? ధ్వని ఉత్పత్తి స్థానాలు వాగీంద్రియాలుగా పిలువబడతాయి. స్థానము, కరణము, ప్రయత్నం. స్థానం, కరణం, ప్రయత్నం అని మూడింటి సంయోగం వల్ల ధ్వని ఉత్పత్తి అవుతుంది. ఈ ధ్వని ఉత్పత్తి స్థానాలనే మనం వాగేంద్రియాలు అంటున్నాం. మరి ఈ ఉత్పత్తి స్థానాలేంటి, అసలు స్థానం ఏంటి, కరణం ఏంటి, ప్రయత్నం ఏంటో చూద్దాం. ముఖయంత్రం అన్నాం మనం. ముఖంలో కళ్ళు, ముక్కు, చెవులు, నోరు ముఖ్యంగా. ఈ నోటిలో పెదవులు, దంతాలు, దవడలు, మరి నాలుక, దీనితో పాటు కంఠము, లోపలి భాగాలతో సంబంధం ఉంది. ఈ ముఖయంత్రంలో ముఖ్యంగా ధ్వని ఉత్పత్తికి తోడ్పడే భాగాలు నాసికారంధ్రం, నాసికా కుహరం, ఓష్టం, వత్తం, అంగిలి, మూర్తం, తాలువు, కాకలం, ఓష్టం, దంతం, జిహ్వాగ్రం, జిహ్వమధ్యం, జిహ్వస్పష్టం, గలగట్టం, జిహ్వమూలం, గోజిహ్విక, స్వరపేటిక, నాదతంత్రికలు, శ్వాసనాళిక, ఆహారనాళిక. ముఖయంత్రంలో నోటి నుండి కంఠము, ఆ తర్వాత శ్వాసనాళిక, ఆహారనాళిక వరకు మొత్తము ఒక 20 భాగాలు ముఖ యంత్రంలో భాగాలుగా చూస్తే వీటిని మన ధ్వని శబ్దాలను ఉత్పత్తి చేసే వాగేంద్రియాలుగా మనం చెప్పవచ్చు. ప్రతి ధ్వనికి ఒక ఉత్పత్తి స్థానం ఉంది. మనం నోటి నుండి మాటలు వస్తూ ఉన్నాయి. ఈ మాటలు అన్నీ కూడా నోటి నుండే వస్తున్నాయి, కానీ ఒక్కొక్క అక్షరం పలికేటప్పుడు వచ్చే ధ్వనిలో తేడా ఉంది. ఈ ధ్వనికి ఉత్పత్తి స్థానం ఒకటి, ధ్వనికి తోడ్పడే ఒక సాధనం, కరణం, ఒక ప్రయత్నం. ధ్వని
ఉద్భవించేటప్పుడు దానికి ఒక ఉత్పత్తి స్థానము, దానికి తోడ్పడే కరణం, దానికి సాధనం అంటాం, మరి ఒక ప్రయత్నం కూడా ఉంటాయి. అయితే ఈ ఉత్పత్తి స్థానము అనేది మన నోటిలో పై పెదవి, దంతం, దంతమూలం, మూర్ధం, తాలువు, కంఠము, వీటిని మనము ధ్వని స్థానాలు అంటాం. ఇవి కదలిక లేకుండా స్థిరంగా ఉంటాయి. అయితే మనం ఏదైనా ఒక శబ్దం చేసేటప్పుడు కింది పెదవి, నాలుక, స్వరతంత్రులు వీటికి కలిసి సంయోగం చెందడం వల్ల స్వరం బయటికి వస్తుంది. కింది పెదవి, నాలుక, స్వరతంత్రులను మనం కరణాలు అంటాం. స్థిరంగా ఉన్న ఉత్పత్తి స్థానం ధ్వనికి తోడ్పడే ఒక సాధనం కరణం. మరి ఈ స్థిరంగా ఉన్న స్థానాలను వాటి కింద ఉన్న కరణాలు తాకడం వల్ల ధ్వనులు ఏర్పడతాయి. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే గమనిస్తే అర్థమవుతూ ఉంది. పై పెదవికి కింది పెదవి వెళ్ళి తగలడం, ఆ తాకడం వల్ల ఆ ధ్వనికి ఒక రూపం అనేది, ఒక భౌతిక రూపం అనేది వస్తుంది. అయితే మన శ్వాసకోశాల నుండి వచ్చే గాలి స్వరతంత్రాల మీదుగా వచ్చి స్థానకరణాల సంయోగం కలిగించడం వల్ల ధ్వని ఉత్పత్తి అవుతుంది. ఈ ధ్వని ఉత్పత్తి అయ్యేటప్పుడు ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. భిన్న ధ్వనులు ఉత్పత్తి అవ్వడానికి ప్రయత్నంలో చేసే భేదాలే కారణంగా చెప్పచ్చు. ప, బ అనే రెండు ధ్వనులకు స్థానకరణాలు ఒకటే. పై పెదవి, కింది పెదవి కరణం. ఈ స్వరపేటికలోని నాదతంత్రులు కంపించకుండా పలికినప్పుడు పా అని, అక్కడ కొంత కంపనం, కొంత కదలిక చేసినప్పుడు బా అనే ధ్వని ఏర్పడుతుంది. ఈ విధంగా స్థాన కరణ ప్రయత్న భేదాల వల్ల వివిధ ధ్వనుల్లో ఉత్పత్తి అనేది జరుగుతూ ఉంది. ఇక స్థానకరణాలను కలిపేదే ప్రయత్నం. ఆ ప్రయత్నం అంటే మనకు శ్వాసకోశాల నుండి గాలి బయటికి రావడం, ఆ పలకడానికి చేస్తున్న ఆ ప్రయత్నం వల్ల ధ్వని బయటికి వస్తుంది. ఆ ప్రయత్నంలో ఉన్న భేదాలే భిన్న ధ్వనులకు కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు ఒక అసలు భాష వివిధ భావనలు అన్నప్పుడు ఈ ధ్వనులు ఇవన్నీ ఎందుకు అనే ఒక ఆలోచన రావచ్చు. ఒక భాషా శాస్త్రవేత్తకు కానీ, ఒక తెలుగు ఉపాధ్యాయుడికి కానీ, ఏ భాషా ఉపాధ్యాయుడికైనా భాష పుట్టుక తెలవాలి, భాష వెనుక దాగి ఉన్న వివిధ భావనల పట్ల అవగాహన ఉండాలి. అందుకే మనము ఇక్కడ ధ్వనుల యొక్క ఉత్పత్తి, ధ్వని అంటే ఏమిటి, అసలు ధ్వనుల ద్వారా అక్షరాలు ఎట్లా ఉద్భవించాయి, ఈ మన భాష ఎట్లా ఏర్పడింది అనే విషయాలను సవివరంగా తెలుసుకోవడం అవసరం. ముఖ్యంగా ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్లోకి వెళ్తున్నప్పుడు అది పోటీతత్వపరమైన పరీక్షలు కాబట్టి ఓవరాల్గా ఒక వ్యాసపరంగా రాసినప్పుడు మనలోని భావాలను దానితో కలిపి రాసే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మనం రాయబోయేది చాలా ఒక్క హాఫ్ మార్కుతో ఉన్న లక్షాత్మక ప్రశ్నలు కాబట్టి ఇక్కడ ప్రతి విషయాన్ని ఎక్కడా వదలకుండా వాటి మీద కొంత శ్రద్ధ వహించడం అనేది అవసరం. అందుకే భాషలో ధ్వనులు కానీ ఏ అంశాన్ని కానీ వివరంగా చెప్పే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ధ్వని ఉత్పత్తిలోని భేదాల వల్ల వర్ణమాలలోని వివిధ అక్షరాలు ఏర్పడుతున్నాయని మనం గమనించవచ్చు. ఉదాహరణకు అక్షరాలను మనము అచ్చులు, హల్లులు అని భాగాలుగా చేసి చూస్తూ ఉంటాం. ఈ అచ్చులనే స్వరాలు అని అంటాం, హల్లులను వ్యంజనాలు అని కూడా అంటాం. మరి అచ్చులేంటి, హల్లులేంటో చూద్దాం. అక్షరాలలో, అక్షరమాలలో మనకు ఆ నుండి అచ్చులు ఉన్నాయని, ఆ తర్వాత కక్కా నుండి మనకు హల్లులు ఉన్నాయన్న విషయం మనందరికీ తెలిసే. మరి అచ్చులు ఏంటి? అచ్చులు స్వతంత్రంగా పలకగలిగిన అక్షరాలు, వీటిని ప్రాణాలు అంటారు. ఆ నుండి ఔ వరకు అచ్చులుగా చెప్పుకుంటున్నాం. ఆ తర్వాత వచ్చేవి హల్లులు. ఇక్కడ అచ్చులకు స్వతంత్రంగా పలకగలిగిన శక్తి ఉంది, కానీ హల్లులు మాత్రం అచ్చుల సహాయంతోనే పలుకుతాము. అచ్చులలో పోగా మిగిలినవన్నీ కూడా అక్షరమాలలో మనం హల్లులుగా చెప్పుకుంటాం. మరి ఈ ఉత్పత్తి స్థానాలను బట్టి
ధ్వని ఉత్పత్తి స్థానాలను బట్టి హల్లులను వర్గీకరించవచ్చు. ఈ హల్లులను ముఖ్యంగా 5 భాగాలుగా వర్గీకరిస్తాం. ఖ గ ఖ ఖ గ ఘ చ కంఠాలు, ఇవి కంఠం నుంచి పుట్టినాయి. ఛ ఛ జ ఝ తాళవ్యాలు, ఇవి దవడ నుంచి పుట్టినాయి. ఠ ఠ ఢ ఢ న మూర్ధన్యాలు, నోటి పైభాగం నుంచి పుట్టినాయి. త త ధ ధ న ఇవి దంతాల నుంచి పుట్టినాయి. ప ఫ భ భ మ ఓష్టాలు, పెదవుల నుంచి పుట్టినాయి. అంటే మనం పలికేటప్పుడు గమనిస్తే ఆ స్వరం ఎక్కడి నుండి వస్తుంది అనేది మనకు చక్కగా అర్థమవుతుంది. వీటిని కంఠాలు, తాళవ్యాలు, మూర్ధన్యాలు, దంత్యాలు, ఓష్టాలు అని చెప్పుకోవచ్చు. కంఠాలను అంటే కంఠం నుంచి పుట్టిన అక్షరాలు, ధ్వనులు. తాళవ్యాలు దవడ నుంచి పుట్టిన అక్షరాలు. మూర్ధన్యాలు నోటి పైభాగం నుంచి పుట్టిన అక్షరాలు. దంతాలు అవి పలకడంలో దంతాలు తోడ్పడుతూ ఉంటాయి. అంటే అన్నింటికీ దంతాలు కదులుతాయి, కానీ వీటి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఓష్టాలు పెదవుల నుంచి పుట్టినాయి. ఇట్లా హల్లులను మనము వర్గాక్షరాలుగా 5 రకాలుగా చెప్పుకుంటాం. ఇక ఈ 5 వర్గాలలో కచట తపలు అల్ప ప్రాణులు. కచట తపలు అల్ప ప్రాణులు, అల్ప ప్రాణులలో కచట తపలు ఉన్నాయి. ఈ 5 వర్గాలలోని 2వ అక్షరాలు ఖ, చ, ఠ, ధ, ఫ. వీటిని మనం మహాప్రాణాలు అంటున్నాం. ఇక ఈ 5 వర్గాలలో కూడా 5 అక్షరాలు, చివరి అక్షరాలు, వాటిని మనం అనునాసికాలు అంటున్నాం. అన, ఇన్య, జ్ఞ, మా ఇవి అనునాసికాలుగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ కచట తపలను మనం చూసినప్పుడు వర్ణమాలలో కొన్ని పలికేటప్పుడు ఊది పలుకుతున్నట్టుగా ఉంటాయి. వీటిని పరుషాలు అంటాం. ఊది పలుకబడే అక్షరాలను పరుషాలు అంటాం, అవే కచట తపలు. తేల్చి పలకబడే అక్షరాలను మనం సరళాలు అంటాం. మిగిలిన హల్లులన్నీ కూడా స్థిరాలు. కచట తపలు పరుషాలు, ఖ, ఛ, ఠ, థ, ఫ. ఈ 5 తేల్చి పలకబడే అక్షరాలు కాబట్టి వీటిని సరళాలు అని చెప్పుకుంటాం. ఈ విధంగా వర్ణమాలలో మనకు పరుషాలు, సరళాలు, మిగిలిన స్థిరాలు అనే అక్షరాలను మనం వర్గీకరణలో చూడవచ్చు. మానవుల భాషకు జంతువుల, పక్షుల భాష కన్నా ఏమైనా తేడా ఉందా? మానవుల భాష జంతువుల, పక్షుల భాష కన్నా భిన్నంగా ఉంటుంది. మనం మొదటనే చర్చించుకున్నాం ఈ విషయాన్ని. ఆవు ఒక 10 రకాల సంకేతాలను ఇవ్వగలుగుతుందట. నక్క అయితే 30 రకాల సంకేతాలను ఇవ్వగలుగుతుంది. అయితే జంతువులు సంకేతాలను ఇస్తున్నాయి, మనుషులను సంకేతాలుగా ధ్వనులను పలుకుతూ ఉన్నాం. ఈ రెండింటికి శబ్దాన్ని చేసే భావన అనేది సమానమే, కానీ జంతువులు చేసుకునే సంకేతాలు చాలా పరిమితమైనవి. అవి ఆ సంకేతాలకు ఒక సంక్లిష్టమైన వ్యవస్థ, ఒక శాస్త్రీయమైన ఒకను కల్పించుకునే శక్తి వాటికి లేదు. కానీ మనుషులు చేసే ధ్వనులు పరిమితమే అయినప్పటికీ వాటిని చాలా సృజనాత్మకంగా, అంటే మనిషికి స్వతహాగా సహజాతంగా వచ్చిన కొన్ని శక్తులు ఆ ధ్వనిని ఒక వ్యవస్థ రూపంలోకి శక్తివంతంగా మార్చుకొని సృష్టించుకోగలుగుతున్నాడు. ఇదే మానవుల భాషకు జంతువుల భాషకు ఉన్న తేడా. ఇంతేకాదు, మనిషి మాట్లాడేటప్పుడు సమగ్ర మూర్తిమత్వానికి భాష తోడ్పడుతుంది అని చెప్పా. సమగ్ర మూర్తిమత్వానికి ఎట్లా తోడ్పడుతుంది? ఒక వ్యక్తి మాట్లాడే మాటను బట్టి అతను ఏ ప్రాంతం వాడు, ఏ వర్గం వాడు, అసలు ఆ కుటుంబం ఎట్లాంటిది, ఇతను చదువుకున్నవాడా కాదా, అయితే ఇది మాండలిక భాష అంటే తన ప్రాంతాన్ని తెలుపుతున్న భాష, ఇట్లా ఒక వ్యక్తి మాట్లాడే తీరును బట్టి ఆ వ్యక్తిని మనం ఊహించుకోగలుగుతాం. అంటే
సంస్కృతిని, వాళ్ళ సంస్కారాన్ని, వాళ్ళ శాస్త్రీయతను, చదువును చెప్పగలుగుతుంది మనిషి మాట్లాడే భాష. జంతువుల సంకేతాలు అవి వాటికి బాగానే అర్థమవుతాయి. మనం రోజు వాటిని చూస్తుండడం వల్ల కొన్ని మనకు భావన కొంత మనకు అర్థమవుతుంది తప్ప అవి మాత్రం వాటికి రూపాన్నిచ్చి చెప్పలేం. ఇక ఇంతే కాకుండా మనం ఈరోజు మాట్లాడుకున్న మాటను రేపు చెప్పుకుంటాం, రేపటి కోసం కూడా చెప్పుకుంటాం. ఇది చేస్తే బాగుండు, ఇట్లా చేయకపోతే బాగుండు, ఇంకా ఇట్లా చేస్తే బాగుంటుంది. ఇట్లా మానవులు తమ భాషను గతానికి, వర్తమానానికి, భవిష్యత్తుకు కూడా కావలసిన రూపాలను వీళ్ళు మానవులు ఊహలతోని చెప్పుకుంటూ ఉన్నారు. జంతువులు కానీ పశుపక్షాదులు ఏవైనా సరే అవి అప్పటికప్పుడు కావలసిన సంకేతాలను, వాటి అవసరాలను, వాటి బాధలను అప్పటికప్పుడు చెప్పుకోగలుగుతున్నాయి. కానీ రేపటి కోసం అవి వినియోగించలేకపోతుంది. ఇక మనిషి కొన్ని సహజాతంగా వచ్చినప్పటికీ అనుకరణతో నేర్చుకుంటున్నాడు, అనుభవంతో నేర్చుకుంటున్నాడు. కానీ జంతువులకు పుట్టుకతోనే వస్తుంది. అవి ఎక్కడ అనుకరించవు. అవి అనుకరణ లేకుండానే వాటి అభిప్రాయాలను, అంటే వాటి అవసరాలను అవి చెప్పుకుంటున్నా ఉన్నాయి. ఇక మరి ధ్వనులంటే ఏమిటి, ధ్వని ఉత్పత్తి స్థానాలు ఏమిటి, మానవుడు జంతువు కన్నా భాషపరంగా ఎట్లా ముందుకొచ్చాడు, ఎట్లా తను నేర్చుకోగలుగుతున్నాడు, ఎట్లా సృష్టించుకుంటున్నాడో చెప్పాం. మరి భాష ఎందుకు? చాలా విషయాలు మనం మొదటి పాఠంలో చూసాం. భాష ఆవశ్యకత, ప్రయోజనాలు ఏమిటో మరొకసారి చూద్దాం. భాష భావ వ్యక్తీకరణకు అవసరం. భాష మూలంగానే మనిషి ఆనందాన్ని, అనుభూతులను, ఆలోచనలను, ఉద్వేగాలను, సృజనాత్మకతను వ్యక్తీకరించగలుగుతున్నాడు. ఇవాళ శాస్త్ర సాంకేతిక రంగానికి కూడా భాష అవసరం. భాష అంటే తెలుగు భాష, ఇంగ్లీషు, హిందీ, కన్నడం, తమిళమే కాదు. భాష మీద బేస్ అయి ఎన్నో విషయాలు బయటికి వస్తున్నాయి. శాస్త్రపరమైన అంశాలు, సాంకేతికపరమైన అంశాలు, రాజకీయమైన అంశాలు, ఆర్థికపరమైన అంశాలు, ఏ అంశమైనా, ఏ విషయాన్ని నేర్చుకోవాలన్నా, సైన్స్ నేర్చుకోవాలన్నా, అంటే బయాలజీ, కెమిస్ట్రీ, ఇట్లా ఏది నేర్చుకోవాలన్నా భాషను మనం లాంగ్వేజ్గా చూస్తే ఈ లాంగ్వేజ్ ఆధారం చేసుకునే విషయాలన్నీ కూడా అభివృద్ధి చెందాయి. అంటే భాష మూలంగానే మనిషి అభివృద్ధి దశలో నడవగలుగుతున్నాడు. ఇంతేకాదు, ముఖ్యంగా వ్యక్తి ఏ రకంగా ఆలోచించినా తన ఆనందము, అనుభూతి, తన క్రియాత్మకత, సృజనాత్మకత, ఉద్వేగాలను ఒక సమతుల్యంగా ఉంచుకోవాలి అంటే అతనిలో ఒక కవితాత్మక దృష్టి బయటికి వస్తూ ఉంది. ఒక కోప పరిస్థితి నుండి బయటికి రావడం, లేదా ఆనందాన్ని వెలిబుచ్చడం, ఒక జోలపాట పాడడం, తన అభిప్రాయాన్ని మాటల్లో చెప్పడం, ఉపన్యసించడం, ఇవన్నీ కూడా భాష మూలంగానే మనిషిని సమాజంలో జీవించడానికి ఎంతో సమాజ ప్రగతికి కూడా తోడ్పడుతున్నాయి. వ్యక్తి దైనందిన జీవితంలో తోడ్పడే భాష దైనందిన జీవితంలోనే కాదు, సమాజ ప్రగతికి కూడా దోహదపడుతుంది అని మనం ఈ రకంగా చెప్పచ్చు. అయితే మరి భాష ప్రయోజనాలు ఏ రకంగా చూడవచ్చు? ముఖ్యంగా భాషా ప్రయోజనాలను రెండు రకాలుగా చూడవచ్చు. ఒకటి సామాజికం, రెండు వ్యక్తిగతం. మనిషి పుట్టినప్పుడే కుటుంబంలో ఒకడు, ఆ కుటుంబం సమాజంలో ఒకటి. అంటే సామాజికమైన జీవితం మనిషి గడుపుతూ ఉన్నాడు. ఈ సామాజిక జీవితం గడిపేటప్పుడు సమాజంలో తను ఒకడు కాబట్టి తన దైనందిన తన ప్రతి నిత్య కృత్యాలన్నింటినీ కూడా ఇతరులతో కలిసి పంచుకోవాల్సిన అవసరం ఉంది. తన కుటుంబంలో వ్యక్తి లేచినప్పటికెళ్ళి చక్కగా చేసుకునే ప్రతి పనిలో తను తినాలన్నా, తను బట్ట కట్టుకోవాలన్నా, ఒక గూడు నిర్మించుకోవాలన్నా, కూడు గుడ్డ అంటున్నాం మనం, వీటన్నింటికి కూడా తనొక్కడే చేసుకోలేడు. సమాజంలో ఉన్న ఇతర వ్యక్తులతో తనకు సంబంధాలు ఉంటాయి. ఈ సంబంధాలను, భావ వ్యక్తీకరణలను, తనకు కావలసిన అవసరాలను తీర్చుకోవడం కోసం సమాజపరంగా కూడా చాలా ముందుకు సాగడం జరుగుతూ ఉంది. భాషా సామాజిక ప్రయోజనం గురించి ప్రొఫెసర్ విట్నీ
ఒక గొప్ప భావన చెప్పాడు ఇక్కడ. అభివృద్ధి చెందుతున్న సమాజ అవసరాల కోసం ఏర్పడిన అలిఖిత చట్టాల వ్యవస్థగా భాషను నిర్వచించవచ్చు. మన భారతదేశాన్ని చూద్దాం, లేదా మన భారతదేశం లాంటి ఇతర దేశాలను కూడా చూద్దాం. మనం ఎట్లా ఉండాలి, మన దేశం ఎట్లా ఉండాలి, మన రాష్ట్రం ఎట్లా ఉండాలి, ప్రజలు ఎలాంటి పనులు చేయాలి, ఏవి చేయకూడదు, వాళ్ళ అవసరాలు ఏంటి అన్ని చెప్పడానికి ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగ పరంగా ఎన్నో చట్టాలు ఉన్నాయి. కానీ అభివృద్ధి చెందుతున్న సమాజ అవసరాల కోసం ఏ లిఖిత లేని చట్టమే భాష. అంటే గౌరవనీయంగా బతకాలి, వ్యక్తి అధర్మంగా ఉండొద్దు, ఇవి ఏ శాస్త్రం చెప్పినా చెప్పకుండా భాష ద్వారా ఇవి సమాజంలో ఒకరి నుండి ఒకరికి పాకిపోతూ ఉన్నాయి. అందుకే ప్రొఫెసర్ విట్నీ అభివృద్ధి చెందుతున్న సమాజ అవసరాల కోసం ఏర్పడిన అలిఖిత చట్టాల వ్యవస్థగా భాషను నిర్వచించాడు. అంతేకాదు, ఇతని దృష్టిలో కావచ్చు, ఎవరైనా భాషా శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని తప్పకుండా చెప్తూ ఉంటారు. ఏమిటి అంటే, సమాజ సభ్యుల మధ్య భావ వినియోగము, భావ వ్యక్తీకరణ, భావగ్రహణము, విద్యావ్యాప్తి, సాహిత్యము, కవిత్వము, శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి, ప్రసార మాధ్యమాల అభివృద్ధి, నాగరికత, సంస్కృతి అభివృద్ధి, సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ, జాతీయ సమైక్యత సాధన, సమాజంలో ఆధునికత, ధార్మిక ఆధ్యాత్మిక దృక్పథాలను అభివృద్ధి చేసుకోవడం. ఇక కేవలం ఒక గ్రామం నుండి పక్క గ్రామానికి, మండలానికి, మండలం నుండి ఇవ్వాలంటే మనం రాష్ట్రము అన్నీ చెప్తున్నాం. అంటే ఒక వ్యక్తి నుండి సామాజికంగా అంతర్రాష్ట్రీయాల నుండి అంతర్జాతీయం వరకు ఎదగడానికి అలిఖిత చట్టాల వ్యవస్థగా భాష ఉపయోగపడుతూ సామాజిక ప్రయోజనాన్ని తోడ్పడుతుంది. అందుకే భాషకు ప్రాధాన్యత ఉంది. ఇక భాష యొక్క రెండవ ప్రయోజనం వ్యక్తిగత ప్రయోజనం. మనం అనుకున్నట్టు ఆ వ్యక్తిని జంతువుల నుండి ప్రత్యేకంగా నిలపగలిగింది భాష అనుకున్నప్పుడు, ఈ భాష లేకుంటే మనిషి మనిషిగా జీవించలేడు, మనిషి మనీషిగా మారకపోయేవాడు. అందుకే వ్యక్తిగత ప్రయోజనం అంటే సంపూర్ణ మూర్తిమత్వం కూడా దీని ద్వారా ఏర్పడుతుందని మనం ముందే చెప్పుకున్నాం. జాన్ స్టూవర్ట్ ఇచ్చిన భాషా నిర్వచనంలో వ్యక్తి మేధస్సు నుంచి ప్రసరించే కాంతి భాష. కాంతిని నేను ఒక అడుగు ముందుకు వేసి క్రాంతి అన్నాను. ఆ కాంతి నుండే క్రాంతి కూడా వస్తుంది. అంటే మనలోని అభ్యుదయ భావాలు, అంటే రేపటి కోసం మనం తపించే స్థితి వ్యక్తిగతంగా ఉద్భవించి అది సమాజానికి ఉపయోగపడుతుంది. వ్యక్తి సమగ్ర మూర్తిమత్వ వికాసానికి భాష అవసరం. అంతేకాదు, జీవనోపాధికి, నిత్య జీవిత అవసరాలకు, కార్యకలాపాలను నిర్వహించడం అనేది సమర్థంగా నిర్వహించడానికి భాష తోడ్పడుతూ ఉంది. ముఖ్యంగా భాష ద్వారా జ్ఞానం పొందుతూ మనకు సాధారణంగా 3 డొమైన్స్ ఉంటాయి, రంగాలు. జ్ఞానరంగము, భావావేశ రంగము. ఇట్లా ఈ రంగాలు చూసినప్పుడు వ్యక్తి ఆధ్యాత్మిక చింతన వరకు కూడా వ్యక్తిని ముందుకు నడిపించేది భాష. ఇక మరొకటి సాంకేతిక ఉద్దీపన ప్రయోజనాలు. సాంకేతిక ప్రయోజనాలు అంటే భాష వల్లనే మనిషి ఇతర ప్రాణుల కన్నా ప్రత్యేకంగా ఉండడానికి కారణం శాస్త్ర సాంకేతిక రంగంలో అతను పొందిన మార్పు కూడా మనం చెప్పవచ్చు. అందుకే సాంకేతిక రంగంలో వ్యక్తి సాంకేతికపరమైన అభివృద్ధిని చెందడం చూస్తాం. ఇక్కడ జ్ఞానం పొందుతాడు వ్యక్తి. జ్ఞానరంగంలో వ్యక్తి బుద్ధి, మేధస్సు అనేవి సమకూరడానికి, జ్ఞానాత్మక రంగంగా అతను అభివృద్ధి చెందడానికి సాంకేతిక ప్రయోజనంగా మనం చెప్పుకుంటాం. ఆ తర్వాత ఉద్దీపన ప్రయోజనం. ఈ ఉద్దీపన ప్రయోజనాల వల్ల వ్యక్తి వైఖరులలో మార్పులు వస్తాయి.
వ్యక్తి వైఖరిలో అంటే ఒక్కొక్క పరిస్థితిని అతను తట్టుకునే విధానాన్ని భావవేశ రంగాన్ని అఫెక్టివ్ డొమైన్గా మనం చెప్పుకుంటాం. ఈ ఉద్దీపన ప్రయోజనాల ద్వారానే విద్యార్థులలో భావాలను రేకెత్తించడం, వారికి సాహిత్యం పట్ల, కళల పట్ల, వ్యక్తుల పట్ల, సమాజం పట్ల, సంస్కృతి పట్ల, సాంప్రదాయాల పట్ల వాళ్ళకి ఒక మంచి అభిప్రాయం వచ్చేలా చేయడం జరుగుతుంది. అందుకే భాష సాంకేతిక ఉద్దీపన 2 ప్రయోజనాలను కూడా కలిగి ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇక మరి ముఖ్యంగా భాష వల్ల మనిషి ఇతర ప్రయోజనాల కన్నా ప్రత్యేకంగా ఉన్నాడని చెప్పుకుంటూ మరి భాషా నిర్మాణం ఎట్లా ఉందో చూద్దాం. భాష యొక్క స్వభావాన్ని పరిశీలించినప్పుడు మనం భాషా నిర్వచనాలలో చూసాం. భాష యాదృచ్ఛిక ధ్వని సంకేతాల సముదాయమని, ఆ సంకేతాలను నిర్ణీత పద్ధతిలో కూర్చున్నప్పుడే వ్యవస్థ రూపంలోకి వచ్చి అది ఒక శాస్త్రీయ దృష్టిని అలవర్చుకొని భాష అవుతుందని చూసాం. ఇక మరి భాషా నిర్మాణంలో ఏమేమి తోడ్పడుతున్నాయి? భాషా నిర్మాణంలో ముఖ్యంగా ధ్వనులు, వీటినే వర్ణాలు అన్నాం. ఆ తర్వాత పదాలు, మూడవది వాక్యాలు అని 3 అంశాలు ముఖ్యంగా ఉన్నాయి. అంటే మనం తరగతి గదిలో కూడా బోధన చేసినప్పుడు చెప్తా ఉంటాం. లెటర్స్, ఆల్ఫాబెట్స్, ఇంగ్లీష్లో అయితే ఆల్ఫాబెట్స్, కొన్ని ఆల్ఫాబెట్స్ కలిసి ఇట్స్ మేక్స్ ఏ వర్డ్ అని, సమ్ ఆఫ్ ద వర్డ్స్ మేక్స్ ఎ సెంటెన్స్ అని, సమ్ సెంటెన్సెస్, ఇట్లా మనం కొన్ని చెప్తా ఉంటాం. అదే తెలుగులో అయితే కొన్ని అక్షరాలు అర్థవంతంగా కూడినప్పుడు అవి పదాలుగా మారుతాయి. ఆ పదాలు ఒక నిర్ణీత దృష్టిలో మనం ఉపయోగించినప్పుడు వాక్యాలుగా మారుతాయని మనం చెప్పుకుంటాం. ఇక్కడ కొన్ని మనం గమనించాలి. భాషా నిర్మాణానికి మూలాంశము ధ్వని లేదా వర్ణం. వర్ణాలు అవే వర్ణమాలలో అక్షరాలుగా వీటిని మనం చెప్పుకున్నాం. ఈ వర్ణాలకు విడి అర్థం ఉండదు. కొన్ని సందర్భాల్లో దుఃఖం వచ్చినప్పుడు, నొప్పి కలిగినప్పుడు, ఏదైనా కుచ్చుకున్నప్పుడు హా అని, ఓహో అని అంటాం. అవి మన ఆవేశాలను, మన యొక్క రసానుభూతులను చెప్తాయి తప్ప వాటికి ప్రత్యేక అర్థం లేదు. కానీ ఈ వర్ణాలు ఒక పదంలో భాగంగా ఉన్నప్పుడే అర్థం వస్తుంది. ఉదాహరణకు కాలము, 3 అక్షరాలు కలిసి ఇది కలము అయింది. ఇందులో మా అనే ఒక అక్షరాన్ని చేరుద్దాం, కమలం అవుతుంది. అంటే ఈ మా అనే అక్షరానికి విడిగా చూస్తే అర్థం లేనట్టుగా అనిపిస్తుంది. ఈ అక్షరాన్ని కలంలో పెట్టినప్పుడు కమలం అయ్యింది. ఇంకా ఎన్నో చోట్ల మనం ఇలా అక్షరాలను చేర్చుకొని చూడవచ్చు. రాముడు అనే ఒక పదాన్ని చూద్దాం. ఈ పదంలో మనం చూడగానే ఏమనిపిస్తుంది? రాముడు అంటే 3 అక్షరాలే, కానీ ఇందులో ఉన్నాయి ధ్వనులు 3 కానీ అక్షరాలు 4. రా, రాకు దీర్ఘం అన్నాం, రాతో ఆ కలిసింది. ము, మాకు ఊ కలిసింది. డా, డు, ఊ కలిసింది. ఇట్లా ఈ ఒక రాముడు అనే పదంలో అక్కడ ధ్వనులు 3 కానీ అక్షరాలు 6 ఉన్నాయి. వీటిని మనము గమనించాల్సిన అక్షరం ఉంది. అంటే ఇక్కడ మనం మొదటే చూసుకున్నాం, అచ్చులకు స్వతంత్ర భావన ఉంది, హల్లులు మాత్రం అక్షరంతో కలిసినప్పుడే అవి అచ్చులతో కలిసి ముందుకు వస్తాయని కూడా చూసాం. ఇక పదాలంటే ఏందో చూద్దాం. భాషలో అత్యంతమైన ప్రాథమిక అంశం పదం, దీన్ని లేదా పదాంశం. పదం ఏర్పడాలి అంటే కొన్ని అక్షరాలు ఒక స్థాయిలో ముందుకు సాగాలి. అట్లే ప్రత్యేక అర్థాన్ని సూచించే వర్ణాల సముదాయాన్నే మనం పదము లేదా పదాంశము అంటాం. పదాంశాలలో ప్రత్యేక పదాలుగా లేక పదాల్లో భాగంగా ఉంటాయి. ఈ పదాంశాలు అంటే వర్ణాలు, ఈ ఫెనోమినా అంటాం. ఈ వర్ణాలలో ఒక అక్షరము చేరడం వల్ల ఆ పదానికి ఇంకొక అర్థం కూడా వస్తుంది. మనం ఏకవచనం, బహువచనంలో చూస్తాం. ఆవు అంటే ఏకవచనం, ఇదొక పదం. ఈ ఆవు పదానికి లు అనేది కలిసినప్పుడు అది బహువచనంగా మారుతుంది. ఈ బహువచనంగా మారడానికి లు అనే ఒక పదాంశం అక్కడ కలిసింది. ఈ రకంగా పదాంశాలు ప్రత్యేక పదాలుగా లేక పదాలలో భాగంగా ఉంటాయని మనం తెలుసుకోవచ్చు. ఇక తర్వాత ధాతువులు
ప్రత్యయాలు ఇవి పదాలలో 2 రకాలు. మనం అక్కడ కలము అని, తర్వాత ఆవు అని కొన్ని చూసాం. ఇవి ప్రాథమికంగా ప్రాతిపాదిక అంశాలు. ధాతువు అన్ని పదాలలో ఉండే ప్రాథమిక లేదా ప్రాతిపాదిక అంశంగా చెప్పుకుంటే, ప్రత్యయాలు ధాతువుతో కలిసి అర్థవంతమైన పదాలుగా అవుతాయి. వీటిని మనము ప్రిఫిక్స్ లేదా సఫిక్సెస్గా ఇంగ్లీష్లో చెప్పుకుంటాం. ఒక పదానికి ముందు చేరడం కానీ, ఒక పదానికి తర్వాత చేరడం కానీ జరిగినప్పుడు వాటిని ఆ ధాతువు ప్రత్యయంగా మారుతూ ఉంది. ఇక్కడ వెళ్ళు అనే ఒక ప్రత్యయానికి, వెళ్ళు అనే ఒక ధాతువుకు అను అనే ఒక ప్రత్యయం కలిసినప్పుడు వెళ్ళాను అనే ఒక పదం ఏర్పడుతుంది. ఇట్లా మనకు ధాతువు ఆధారంగా ప్రత్యయాలు కలిసినప్పుడు ఏర్పడే కొన్ని పదాల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇక వాక్యాలు అంటే మొదట వర్ణం, ఆ తర్వాత పదం, ఆ తర్వాత వాక్యం. వాక్యాలు సాధారణంగా అర్థవంతమైన వాక్యాలే ఉంటాయి. ప్రతి వాక్యానికి కొన్ని నియమిత సూత్రాలు కూడా ఉన్నాయి. అర్థవంతమైన సముదాయ పదబంధం వాక్యం అంటాం. ఈ పదబంధంలో సంపూర్ణ భాగాలు ఉండవచ్చు, పదబంధంలో సంపూర్ణ భాగాలు ఉండకపోవచ్చు. వాక్యంలో మాత్రం సంపూర్ణ భాగం వ్యక్తమవుతుంది. పదబంధంలో అంటే 2 పదాలు కలిసి ఒక పదబంధం అవుతుంది. కానీ వాక్యంలో మాత్రం కొన్ని పదాలు ఒక సూత్రాలకు అనుగుణంగా ఉంటాయి. టీచర్ పాఠం చెప్పారు, నేను టీవీ చూశాను. ఇక్కడ ఇంకా సాధారణంగా మనం ఎప్పుడు చెప్పుకునే కొన్ని మాటలు ఏమిటి అంటే, రాజు అన్నం తిన్నాడు, రాజు తిన్నాడు అన్నం. ఇక్కడ 2 వాక్యాలు చెప్పుకున్నాం మనం. ఏదైనా ఒక అంశాన్ని చేసేవాడు కర్త, చేస్తున్న అంశం క్రియ, ఏం చేస్తున్నాడో అది దేనికోసం చేస్తున్నాడు అనేది కర్మ. తెలుగులో రాజు అన్నం తిన్నాడు అన్నప్పుడు విషయం కర్త, సబ్జెక్ట్ అంటాం ఇంగ్లీష్లో, అది మొదటగా ఉంటుంది. వర్బ్ మధ్యలో ఉంటుంది, ఆబ్జెక్ట్ చివరికి ఉంటుంది. ఒక వాక్యంలో కర్త, కర్మ, క్రియ. కర్త, కర్మ, క్రియ. క్రియ అంటే తిన్నాడు. ఇక్కడ మనము ఈడ చూపడం ఇంగ్లీష్లో కొంత తేడా వచ్చింది. రాజు అన్నం తిన్నాడు అనే దగ్గర, కానీ ఇంగ్లీష్లో అయితే రాజు తిన్నాడు అన్నం. ఇవి సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, వర్బ్గా చెప్పుకోవచ్చు. భాషలో భాగాలు ఏమైనా ఉన్నాయా? మనం ఎన్నో మాటల్ని సృష్టించుకుంటున్నామని చెప్పాను. ఇక్కడ నేను కర్త, కర్మ, క్రియ అన్నాను. అదేవిధంగా భాషలో కొన్ని భాగాలు ఉన్నాయి. సంప్రదాయ నియమాల ప్రకారం కూర్చబడిన పదాల సముదాయం నుంచి పదబంధాలు, వాక్యాలు ఏర్పడుతున్నాయి. అయితే ఆ పదాలు చేసే పనులను బట్టి, అంటే ఆ పదాలకు ఏ అర్థం గోచరిస్తుందో దాన్ని బట్టి భాషా భాగాలుగా మనం విభజించాం. ఈ భాషా భాగాలు ఒక భాషలో కొన్ని, ఇంకొక భాషలో ఇంకా కొన్ని. అంటే మనం తెలుగులో చూసినప్పుడు భాషా భాగాలను ముఖ్యంగా నామవాచకం, సర్వనామం, క్రియ, విశేషణం, క్రియా విశేషణం, విభక్తి అని మాత్రం చెప్పుకుంటాం. అదే ఇంగ్లీష్లో చూస్తే నౌన్, ప్రనౌన్, వర్బ్, అడ్వర్బ్, ఇట్లా అడ్జెక్టివ్, కంజక్షన్, ఇంటర్జెక్షన్, ఇట్లా మనము ప్రిపోజిషన్స్ అక్కడ 8 భాగాలుగా చెప్పుకున్నాం. అంటే భాషా భాగాలు ఒక భాషలో కొన్ని, ఇంకొక భాషలో ఇంకా ఎక్కువ కూడా ఉన్నాయి, తక్కువ కూడా ఉన్నాయి. అందుకే భాషా భాగాలను విభజించేటప్పుడు అన్ని భాషలకు ఇవి ఒకే రీతిగా ఉండకపోవచ్చు అనే విషయాన్ని మనం గమనించాలి. ఇక మరి భాషలు ఎన్ని, ఇవి ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నాయి? మన దగ్గర, మన రాష్ట్రంలో చూసినప్పుడు మనం అందరం మాట్లాడుకునే భాష తెలుగు. మనకిక్కడ ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటున్నాం, హిందీ నేర్చుకుంటున్నాం. మన దగ్గర ఉర్దూ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అక్కడక్కడ మార్వాడి, మరాఠీ భాష మాట్లాడే వాళ్ళు, కన్నడ మాట్లాడే వాళ్ళు, మన గిరిజన ప్రాంతాలలో వాళ్ళు మాట్లాడే కొన్ని భాషలు, ఇట్లా రకరకాల భాషలు మన దగ్గరే చూస్తున్నాం. ఇట్లా చూసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూస్తే ప్రపంచంలో దాదాపు
7,000 భాషలు ఉన్నాయని మనం తెలుసుకోవచ్చు. ఇక సాధారణంగా మాట్లాడుతున్న భాషలు 7,000 అయితే మాండలిక భాషలు కూడా ఇక్కడ ఉన్నాయి. మాండలికాలు అంటే ఒక ప్రాంతానికి చెందిన ప్రత్యేకమైన భాషా అంశాలు. వీటి గురించి మళ్ళీ మనం ముందు చర్చించుకుంటాం. అయితే ప్రపంచంలో 7,000 భాషలు, ఎన్నో వేల మాండలికాలు ఉన్నాయని భాషా శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్న సందర్భంలో కొన్ని భాషలు మాత్రమే జీవత్ భాషలుగా ఉన్నాయి. జీవత్ భాష అంటే జీవించి ఉన్నదే ఏదైనా ప్రాణి కింద లెక్క. జీవితం ముగించింది అంటే అది మృతమైనట్టే కదా. అట్లాగే ఈ ప్రపంచ భాషల్లో కూడా కొన్ని అంటే భాషలు ఉన్నప్పటికీ ఇప్పటికీ జీవించి ఉండాలి. జీవించి ఉండడం అంటే ఎట్లా? భాషకు ప్రాణం ఉందా? ఉంది. ఎక్కడ? అది మన మౌఖికమైన మన నోటి ద్వారానే, మన లిపి ద్వారా, మన మాటలు ఎంత ఎక్కువ మంది మాట్లాడితే ఆ మాట్లాడుతున్న భాష జనం మధ్యలో మిగిలి ఉంటే అది జీవత్ భాష అవుతుంది. అయితే కొన్ని భాషలు జీవత్ భాషగా ఉన్నప్పటికీ వాటికి లిఖిత రూపం లేదు. అంటే ఇది కొంత మనము ఆలోచించాల్సిన విషయమే. కొంతమంది వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నప్పటికీ ఆ భాషకు లిపి లేదు. ఈ లిపి లేని భాషలకు కూడా ముందు లిపిని కల్పించాల్సిన అవసరం కూడా ఉంది. అయితే భాషా శాస్త్రజ్ఞులు ప్రపంచంలోని భాషలలో కొన్ని ప్రత్యేక లక్షణాలు గమనించి వీటిని కొన్ని భాషా కుటుంబాలుగా విభజించారు. భాష మన కుటుంబము, ఈ కుటుంబం ఆ కుటుంబం అని చెప్పుకున్నట్టు ప్రపంచంలోని భాషలన్నింటినీ ఒక దగ్గరికి చేర్చి వాటి యొక్క లక్షణాలను బట్టి 3 ప్రతిపాదికలకు ఆధారంగా ప్రపంచ భాషలను వర్గీకరించారు. అది 1 వారసత్వ ప్రాతిపదిక, 2 భాషా నిర్మాణ ప్రాతిపదిక, 3 భౌగోళిక ప్రాతిపదిక. వారసత్వ ప్రాతిపదిక అనేది జెనలాజికల్ ఫెమిలియారిటీ అంటాం. ఈ జెనలాజికల్ అనేటప్పుడే మనకు అర్థమవుతుంది ఈ కుటుంబానికి వారసత్వం ఉంది అని చెప్పుకుంటాం. ఇట్లా ఒక మూల భాష నుంచి, అంటే ఒక ఆదిమ భాష నుంచి కావచ్చు, ఆ ఆదిమ భాష నుండి అంటే మొదట్లో మన వాళ్ళు ఒక భాష అక్కడ పుట్టుక ఒక చోట ఉంటుంది, ఆ పుట్టుక నుంచి ఉద్భవించిన భాష వారసత్వ భాష. ఇది ఆదిమ భాష నుంచి ఏర్పడిన భాషగా మనం చెప్పుకోవచ్చు. భాషా నిర్మాణ ప్రాతిపదికలలో పదాలు వాక్యాల నిర్మాణంలో ఉన్న పోలికను బట్టి భాషా నిర్మాణ ప్రాతిపదిక కింద వర్గీకరణ చేయడం జరిగింది. ఇక 3వది భౌగోళిక ప్రాతిపదిక. ఇది జాగ్రఫికల్ డిస్ట్రిబ్యూషన్ అంటున్నాం. ఈ జాగ్రఫికల్ డిస్ట్రిబ్యూషన్లో ఒక భౌగోళిక ప్రాంతంలో మాట్లాడే వేరువేరు భాషలన్నింటినీ కలిపి ఒక కుటుంబంగా గుర్తించడం జరిగింది. భౌగోళిక వర్గీకరణలో మరి ఒకే ప్రాంతంలో ఒక భౌగోళిక ప్రాంతంలోనే ఉంటారు, కానీ వాళ్ళు వేరువేరు భాషలు మాట్లాడుతూ ఉంటారు. అందుకే కొన్ని వారసత్వ ప్రాతిపదికన, కొన్ని భాషా నిర్మాణ ప్రాతిపదికన, 3 భౌగోళిక ప్రాతిపదికన ప్రపంచ భాషల్ని 3 ప్రాతిపదికల కింద చేసినప్పుడు వీటి ఆధారంగా 141 భాషా కుటుంబాలుగా భాషను వర్గీకరించడం జరిగింది. ఈ 141 కుటుంబాలుగా వర్గీకరించినప్పుడు వీటిని ముఖ్యంగా 6 ప్రధాన కుటుంబాలుగా చేయడం జరిగింది. ఈ 6 ప్రధాన కుటుంబాలలో ముఖ్యమైనవి మనం తెలుసుకుందాం. అవి ఇండో యూరోపియన్, సైనో టిబెటన్, నైజర్ కాంగో, ఆఫ్రో ఏషియాటిక్, ఆస్ట్రోనేషియన్, ట్రాన్స్ న్యూగినియా. 141 భాషా కుటుంబాలలో 6 ప్రధాన కుటుంబాలుగా చెప్పుకున్నప్పుడు కారణం ప్రపంచ భాషల్లో దాదాపు 67%, 80% ప్రపంచ జనాభా ఈ 6 కుటుంబాలలోనే ఉన్నాయి. అంటే 67% నుంచి 80% వరకు ప్రపంచ జనాభా మనం ఇంతకుముందు చెప్పుకున్న 6 కుటుంబాల కిందనే ఉన్నాయి. అందుకే ఇక వాటిల్లో కూడా ఇండో యూరోపియన్, సైనో టిబెటన్ వీటి రెండింట్లోనే 67% మాట్లాడే ప్రజలు ఉండడం విశేషం. అయితే మరి మనం భారత పౌరులుగా
మన భాష ఎక్కడి నుండి పుట్టింది, మన రాష్ట్రంలోని భాషాపరులుగా మన రాష్ట్ర భాష ఎక్కడ పుట్టింది, ఏ కుటుంబ ప్రాతిపదికలో ఉంది, ఏ వర్గీకరణలో ఉంది కూడా కొంత గమనిద్దాం. అయితే భారతీయ భాషల్ని మనం ముఖ్యంగా 4 భాషా కుటుంబాలుగా భాషా శాస్త్రవేత్తలు వర్గీకరించారు. భారతదేశంలో కూడా మనకు ఎన్నో భాషలు ఉన్నాయి. రాజ్యాంగపరంగా 22 భాషల్ని కూడా గుర్తించడం జరిగిందని మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఇండో యూరోపియన్ భాషా కుటుంబాన్ని ఆర్య భాషా కుటుంబంగా చెప్పుకుంటాం. ఇండో యూరోపియన్ భాషా కుటుంబాన్ని, ఈ కుటుంబంలో 437 భాషలు ఉంటే 46.3% మంది మాట్లాడడం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. ఆ సందర్భంలో భారతదేశంలో కూడా ఇండో యూరోపియన్ ఆర్య భాషా కుటుంబం ఉంది అని మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ద్రావిడ భాషా కుటుంబం కూడా మన దగ్గర ఉంది. ఆస్ట్రిక్ భాషా కుటుంబం, సైనో టిబెటన్ కుటుంబం, ఈ 4 రకాల కుటుంబాల భాషా కుటుంబాల ప్రాతిపదికన భారతదేశంలోని ప్రజలు భాష మాట్లాడుతున్నారని తెలుసుకోవచ్చు. అయితే భారతదేశ జనాభాలో ముఖ్యంగా 73% ప్రజలు ఇండో యూరోపియన్ అంటే ఆర్య భాషా కుటుంబానికి చెందిన వాళ్ళే. మిగతా 20% మంది ద్రావిడ భాషలు మాట్లాడుతూ ఉన్నారు. ఇక సైనో టిబెటన్, నిషాద్, ఆస్ట్రిక్ భాషా కుటుంబాలకు చెందిన భాష మాట్లాడే ప్రజలు అతి తక్కువగా ఉన్నారు. మరి ఇండో యూరోపియన్లో ఆర్య భాషా కుటుంబాలకు చెందిన భాషలేవి, వాళ్ళు భారతదేశంలో ఎక్కువగా ఎక్కడ ఉన్నారు, ద్రావిడ భాష కుటుంబాలేవి, వాళ్ళు ఎక్కడున్నారో చూద్దాం. ఆర్య భాషలలో ముఖ్యంగా సంస్కృతం, హిందీ, బెంగాలీ, పంజాబ్, గుజరాతీ, రాజస్థానీ, సింధీ, కచ్చి, మరాఠీ, ఒరియా, అస్సామీ, ఉర్దూ, కాశ్మీరీ భాషలు బాగా ఉన్నాయి. ఇవన్నింటినీ మనం ఇండో యూరోపియన్ కుటుంబం చెందిన భాషలుగా చెప్పుకుంటున్నాం, వాటిని ఆర్య భాషలుగా చెప్తున్నాం. అయితే ఇక్కడ మనం గమనించింది ఆర్య కుటుంబంలో తెలుగు భాష లేదు. ఇక తర్వాత ఏంటి, ఎక్కువ మంది మాట్లాడుతుంది, 20% మంది మాట్లాడుతుంది ద్రావిడ భాష. ఈ ద్రావిడ భాషలలో ఆర్య భాషల కంటే ఇది చాలా ప్రాచీనమైంది. ఆర్య భాషల కంటే ద్రావిడ భాష చాలా ప్రాచీనమైనదిగా మనకు తెలుస్తుంది. ఇక్కడ ద్రావిడ భాషలను 2 రకాలుగా 2 భాగాలుగా మనం చూడవచ్చు, 2 శాఖలుగా చూడవచ్చు. అవి ఉత్తర ద్రవిడ భాషలు, తర్వాత దక్షిణ ద్రవిడ భాషలు. ఉత్తర ద్రవిడ భాషల్లో ముఖ్యంగా తెలుగు అత్యంత ప్రధానమైనది. ద్రావిడ భాషల్లో ఉత్తర ద్రవిడ భాషల్లో తెలుగు అత్యంత ప్రధానమైనదైతే ఈ వర్గంలోని గోండు, కురత్, కొలామి లాంటి ప్రాచీన భాషలు కూడా ఇందులో ఉన్నాయి. ఇక ఈ తెలుగు భాష అత్యంతమైన చాలా సుసంపన్నమైన సాహిత్యాన్ని కలిగి అత్యధికులు మాట్లాడుకునే భాషగా తెలుగు మనం చూస్తున్నాం. మీకు తెలిసే విషయం, ప్రాచీన భాషగా కూడా తెలుగును గుర్తించడం మనం ఎంతో సంతోషించే విషయం. ఇక దక్షిణ ద్రవిడ భాషల్లో తమిళం, కన్నడం, మలయాళం ముఖ్యమైన భాషలుగా ఉంటే వీటిలో తులు, కొడగు, టోడా వంటి కొన్ని భాషలు కూడా ఉంటున్నాయి. ఇక ఆధునిక సాహిత్యంలో ఎన్నో భావనలు, అభిప్రాయాలు, కవిత్వాలు వెలువడుతున్న సమయంలో తమిళంలో కూడా అత్యధిక సాహిత్యము ఉన్నప్పటికీ ఇతర భాషల ప్రభావానికి లోను కాకుండా తమిళం నిలదొక్కుంటుంది. మన భారతదేశంలో కన్నడంలో కూడా ఇది మొదటి సహస్రాబ్దిలో ఉద్భవించినప్పటికీ 3 దశల్లో మార్పు చెంది ముందుకు సాగింది. మలయాళం 15 సంవత్సరాల క్రితం ప్రాచీన తమిళ భాష నుండి వేరుపడింది. ఇక మరి తెలుగు గురించి ఆలోచిస్తే తెలుగు చాలా ప్రాచీనమైన భాష. ఈ తెలుగు ప్రాచీన భాషగా చూసినప్పుడు మనకు
చాలా ఆధారాలు ఉన్నాయి. తెలుగు భాష గొప్పతనాన్ని వివరించుకుంటూ భాష అస్తిత్వము ఆ అంశాలన్నీ కూడా మనం ముందు చూద్దాం.